సముద్రం రచన చింతపల్లి వెంకటరమణ గారు. సాగరం పురాణాల ప్రకారం సిరికి జన్మస్థావరం విశ్లేషణంగా ఎంతో వివరం ప్రాంతాలను బట్టి పేర్లు కలిగియుండి నీరంతా కలిసి ఉంటూ మనిషి మనుగడకు జలచరాలకు ఉపయోగపడే జలమహానగరం దీపకల్ప దీపములుగా ఎన్నో దేశాలకు రక్షణగా క్షేమకరం ఓడలో చేసే ప్రయాణమునకు అవసరం పూర్వకాలము నుంచి జరుగుతున్న నౌకా వ్యాపారం గంగపుత్రులకు వృత్తిలో ఉపాధిగా అపారం శంఖంలను ముత్యంలను గవ్వల లాంటివి ఇస్తూ చాలామందికి అవుతున్నది ఆధారం నీరు లవణములుగా తయారవుటలో ఓ పవిత్ర కర్మాగారం చలనచిత్ర నిర్మాణమునకు అనుకూలమవుతూ పర్యాటకులను ఆకర్షిస్తూ ఆదాయం తెచ్చి పెడుతున్నది ప్రతి కడలి తీరం అన్నిటికీ మించి జల పునరావృతమునకు అయినది సిరి అవతరిస్తూ అవతారం ఇలా ప్రత్యక్ష పరోక్ష నదులను అందించే కోశాగారం ఇది ఎంత అంతరార్థం కలిగిన గాథల అగాధల సాగరం పర్యావరణం పరిరక్షణ జరిగితే శుభకరం కాగలదు సముద్రం ఎన్నిటికో ఉపయోగపడుతూ ఫలాపేక్ష లేకుండా చేస్తుంది సుభద్రం ఫలాపేక్ష లేకుండా చేస్తుంది సుభద్రం.